కరీంనగర్ జిల్లాలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పాదయాత్ర కొనసాగుతోంది. ఈ పాదయాత్రలో ప్రజల నుంచి ఎలాంటి సమస్యలు ఆయన గమనించారో ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, మొత్తం పాదయాత్రలో ఇప్పటివరకు మీరు ప్రజల నుండి ఎలాంటి వినతులు తీసుకున్నారు? అదేవిధంగా ఈ యొక్క ప్రజా సమస్యలపైన మీరు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపరుస్తారు? డెఫినెట్గా ఈరోజు ప్రజలకు వస్తున్నది తెలంగాణ 60 సంవత్సరాల ఆకాంక్షను ప్రజల యొక్క ఆలోచనను దృష్టిలో పెట్టుకొని ఇచ్చిన తెలంగాణలో ప్రజల యొక్క ఆకాంక్షలు నెరవేరినాయా లేదా పరిశీలించుకుంటూ చంద్రశేఖరరావు ఇచ్చిన హామీలు అమలు జరిగినాయా లేదా, అదేవిధంగా ప్రజలు ఏం కష్టాలు ఎదుర్కొంటుందో చూసుకుంటూ వెళ్తున్నాం. ఫిబ్రవరి 6 తారీఖు రోజు మేడారంలో మొదలైన యాత్ర ఈరోజు మానకొండూరుకు వచ్చింది. వివిధ నియోజకవర్గాలలో వివిధ వర్గాలను కలిసినాం. తీవ్రమైన పోడు భూముల సమస్య ఉంది. డబల్ బెడ్రూమ్ ఇల్లు ఎవరికీ రాలేదు. ఇంటికో ఉద్యోగం ఇవ్వలేదు. దళితులకు 3 ఎకరాల భూమి ఇవ్వలేదు. రైతు రుణమాఫీ జరగలేదు. ఫీజు రియంబర్స్మెంట్ అమలు చేయలేదు. ముఖ్యంగా హుస్నాబాద్ మానకొండూరు ప్రాంతంలో సాగునీటి ప్రాజెక్టులు నిర్మాణం పూర్తి చేయకపోవడం వల్ల ఇంకా ఈ ప్రాంతం ఎడారిగానే ఉన్నది. ఇవన్నీ సమస్యల్ని కనుక్కుంటూ కుల వృత్తులు, చేతి వృత్తులు పూర్తిగా విధ్వంసం అయిపోయినాయి. చాకలి, మంగలి, కుమ్మరి, అదేవిధంగా గౌడన్నలు, యాదవులు, ముదిరాజులు, ఇలా కుల వృత్తుల మీదనే ఆధారపడ్డ పేదలందరూ కూడా తీవ్రమైన నష్టంతో ఉన్నారు. ప్రభుత్వం నుంచి ప్రోత్సాహకం లేవు, సబ్సిడీలు లేవు, కార్పొరేషన్ల నుంచి లోన్లు ఇవ్వలేదు. అదేవిధంగా నిరుద్యోగ యువకులు నోటిఫికేషన్లు లేకపోవడం వల్ల ఉద్యోగాలు రాక, ఉపాధి అవకాశాలు లేక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. సో వీటన్నిటిని సమస్యలను చూసుకుంటూ ఈ సమస్యలను పరిష్కరించడానికి అభివృద్ధి రాష్ట్రంగా సంక్షేమ రాజ్యాంగ తెలంగాణను తీర్చిదిద్దాలి అని అంటే కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమవుతుందని చెప్పి ప్రజలకు వివరించే ప్రయత్నం చేస్తున్నాం. అంటే తెలంగాణ ప్రభుత్వం ఏ విషయాల్లో అయితే రంగంలో విఫలమైంది అనుకుంటున్నారో, అటు సాగునీరు కావచ్చు, ఇటు విద్యుత్ రంగం కావచ్చు, ఈ అంశాల్లో మీరు వచ్చే ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చేటువంటి హామీ ఏమిటి? తప్పకుండా ఇప్పుడు ప్రధానంగా ఇందిరమ్మ ఇండ్లు ఆనాడు సాచ్యురేషన్ అనే మోడ్ తీసుకొని అందరికి ఇచ్చినాం. ఇప్పుడు కూడా పేదలందరికీ ఇందిరమ్మ ఇండ్లు 5 లక్షల రూపాయలు ఉచితంగా ఇస్తాము వాళ్ళు ఇల్లు కట్టుకోవడానికి. అదేవిధంగా ఆరోగ్యశ్రీ పథకాన్ని బలోపేతం చేసి 5 లక్షల వరకు పేదలకు ఉచిత వైద్యాన్ని అందిస్తాము. 2 లక్షల రూపాయల రైతు రుణమాఫీ చేస్తాం. 2 లక్షల ప్రభుత్వంలో ఖాళీలో ఉన్న ఉద్యోగాలను భర్తీ చేస్తాము. ఇవాళ సిలిండర్ 1250 రూపాయలు అయింది. వ్యాట్ రూపంలో అందులో 500 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వమే దోసుకుంటుంది. కాబట్టి అందుకే కేవలం 500 రూపాయలకే పేదలకు సిలిండర్ను ఇచ్చే విధానాన్ని కాంగ్రెస్ పార్టీ తీసుకొని ముందుకు వస్తుంది. అదేవిధంగా కుల వృత్తులు, చేతి వృత్తుల వాళ్ళు అంతరించిపోతున్నాయి. కాబట్టి కార్పొరేషన్లను బలోపేతం చేసి వాళ్ళందరికీ కూడా పెట్టుబడి, ఇంట్రెస్ట్ లేని పెట్టుబడులు ఇచ్చి వాళ్ళ జీవితాలలో వాళ్ళకు పని కల్పించి చేనేత కార్మికులు పాపం వాళ్ళని వాళ్ళు చెప్తుంటే చాలా బాధ అనిపిస్తుంది. చివరికి చాకలి మంగలి వాళ్ళని కూడా కేసీఆర్ మోసం చేసిండు, ఉచితంగా కరెంట్ ఇస్తా అని. సో ఇట్లా ఈ వర్గాలను ఆదుకోవడానికి అవసరమైన ప్రణాళికలు తీసుకొచ్చి కుల వృత్తులను, చేతి వృత్తులను బలోపేతం చేస్తే జీవనాధారం దొరుకుతుంది వాళ్ళకు. వాటన్నిటిని కూడా బలోపేతం చేసి కార్పొరేషన్ల ద్వారా ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్లు ఇచ్చి వాళ్ళని ముందుకు నడిపిస్తాం. మీరు పదే ప్రసంగాల్లో బీఆర్ఎస్, బీజేపీ ఒకటే అంటున్నారు. కానీ ఈరోజు పరిస్థితి చూస్తే అటు గవర్నర్ పైన వీళ్ళు సుప్రీంకోర్టుకు వెళ్ళినటువంటి పరిస్థితి ఉంది. సో మీరు దీన్ని కాంగ్రెస్ ఎట్లా చూస్తుంది ఈ అంశాన్ని? 2014, 2018 వాళ్ళు కలిసి ఉండి కాంగ్రెస్ను ఓడించారు. ఇప్పుడు కలిసి ఉంటే ఇద్దరు ఓడిపోతారన్న ఆలోచనతోని విడిపోయి కాంగ్రెస్ను నిలువరించే ప్రయత్నం చేస్తున్నారు. ఇది వాళ్ళిద్దరు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్న విధానము. మొన్న బడ్జెట్ ప్రసంగంలో గవర్నర్ గారు అసలు బ్రాండ్ అంబాసిడర్గా మారి చెయ్యని పనులన్నీ చేసినట్టుగా, అపర భగీరథుడు చంద్రశేఖరరావు అన్నట్టుగా, ఆయన తప్ప ఈ భూమి మీద అభివృద్ధి చేసేవాడే లేడు అన్నట్టుగా గవర్నర్ గారు ప్రసంగించిండ్రు. అంటే ఆ స్థాయిలో మోతాదుకు మించి గవర్నర్ గారు శాసనసభలో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖరరావును పొగిడినరు. అంటే వాళ్ళ మధ్యన అవగాహన లేకుంటే ఇంత పచ్చి అబద్ధాలు గవర్నర్ గారి ప్రసంగంలో ప్రస్తావిస్తారా? కాబట్టి ఇప్పుడు వాళ్ళ వ్యూహం అంతా బీహార్లో ఎలాంటి వ్యూహాన్ని, వెస్ట్ బెంగాల్లో ఎలాంటి వ్యూహాన్ని పన్నినరో ప్రశాంత్ కిషోర్ నేతృత్వంలో, అక్కడ మమతా బెనర్జీ వర్సెస్ బీజేపీ అనే ఒక పోలరైజేషన్ తీసుకొచ్చి మిగతా పక్షాలను అన్నిటినీ మింగేసిండ్రు. సో ఇక్కడ కూడా బెంగాల్ తరహా ప్రణాళికను అమలు చేయాలని వీళ్ళిద్దరూ
ఒకరి మీద ఒకరు దాడులు చేసుకుంటున్నట్టుగా చిత్రీకరించి ఎన్నికల ప్రయోజనం పొందాలనుకుంటున్నారు. మొన్నటి ఎన్నికలలో ఒక్క సీటు గెలవని కాంగ్రెస్ నిన్న ఉప ఎన్నికలలో అదే బెంగాల్లో జరిగితే కాంగ్రెస్ పార్టీ గెలిచింది. అంటే ప్రజలకు ఆ భ్రమలు తొలగిపోయినాయి. అక్కడ ఈరోజు బెంగాల్ తరహా ఎన్నికల వ్యూహాన్ని తెలంగాణలో అమలు చేస్తున్నారు. బీజేపీ టీఆర్ఎస్ ఒకరి మీద ఒకరు దాడులకు పాల్పడి ఒక భయంకరమైన వాతావరణాన్ని సృష్టించి మిగతా రాజకీయ పక్షాలను మింగాలన్న కుట్ర జరుగుతుంది. ఇంకా భవిష్యత్తులో టీఆర్ఎస్ వాళ్ళ మీద వాళ్ళు కేసులు పెట్టుడు, బీజేపీ వాళ్ళ మీద వీళ్ళు కేసులు పెట్టుడు, అరెస్టులు చేపట్టుడు, ఈ డ్రామాలన్నీ ఉంటాయి. వెస్ట్ బెంగాల్లో కూడా ఇదే తరహా రాజకీయాలు చేసిరు. ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత ఇద్దరు చట్టపట్టాలు వేసుకొని తిరుగుతున్నారు. సేమ్ తెలంగాణలో కూడా బెంగాల్ తరహా విధానాన్ని అమలు చేయాలనుకుంటారు. అందుకే ప్రజల్ని అప్రమత్తంగా ఉండాల్సిందిగా కాంగ్రెస్ పార్టీ విజ్ఞప్తి చేస్తుంది. రాష్ట్ర కాంగ్రెస్లో నేతల మధ్య భిన్నాభిప్రాయాలు ఉన్నప్పటికీ వచ్చే ఎన్నికలు మీకు పెద్ద టాస్క్. వీళ్ళందరినీ ఏకతట్టపై తీసుకొచ్చే మీ కార్యాచరణ ఎట్లా ఉండబోతుంది? భిన్నాభిప్రాయాలే కాంగ్రెస్కు బలం. కాంగ్రెస్లో ప్రజాస్వామ్యం ఉంటుంది, అభిప్రాయాలు స్వేచ్ఛగా వెలిబుచ్చేది ఉంటుంది. ఇక్కడ ఒక్కడి పెత్తనమో లేకపోతే నియంత్రణ విధానమో కాంగ్రెస్లో ఉండదు. హిమాచల్ ప్రదేశ్లో ఏ రకంగా అయితే అబ్సల్యూట్ మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినాం, తెలంగాణలో కూడా అబ్సల్యూట్ మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఓకే, ఇది మొత్తానికి కరీంనగర్లో పాదయాత్ర చేస్తున్నటువంటి రేవంత్ రెడ్డి ఇస్తున్నటువంటి అంశాలు. బీఆర్ఎస్ పార్టీ ఏ అంశాలను అయితే విఫలమైందో తాము అధికారంలోకి వస్తే సాగునీరు కావచ్చు లేక విద్యుత్ విషయాల్లో కావచ్చు తాము న్యాయం చేస్తాం, అదేవిధంగా ప్రజలకు ఇచ్చినటువంటి హామీని నెరవేరుస్తామని చెబుతూనే కెమెరామెన్ కిషోర్తో రామకృష్ణ, ఐడ్రీమ్ న్యూస్, కరీంనగర్. అన్న కొంచెం బ్యాక్ జరగండి అన్న మీరు. ఆనట్టు అధికారాలకి చూడండి అంజనా మాట్లాడుతుంది కదా. అయినా కాకుండా మన ఉస్మానాబాద్ నియోజకవర్గానికి 1,20,000 30,000 ఎకరాలు కూడా గవర్నమెంట్ 4.5 కిలోమీటర్లు వచ్చింది. వడగండ్ల వాట ఇక్కడనే ఎండ మొత్తం నీళ్ళ కరువు ఇక్కడనే ఎప్పుడు వడగండ్ల వాడ రాలేదు. ఆటోమేటిక్గా ఉస్మానాబాద్ ఎనీ టైం వడగండ్ల వాడ కారణం అది కాదు, కారణం అది కాదు. అటు ఆ ప్రాంతానికి నీళ్ళు పోవాలని గండిపల్లి గౌరెల్లి పెండింగ్ పెట్టారు సార్. తన ప్రాంతం నీళ్ళు పోవాలని ఇక్కడ సార్ పోలీసులను పెట్టి కేసులు పెట్టి రైతులను బాగా నానా హింస చేసింది. మీరు అంతేందుకన్నా ఆగండి అన్న, ఆగరాదండి అన్న, అన్న మీరు కొంచెం ఆగండి. కార్తీక్ బ్రదర్ ఇక్కడ ఇద్దరు ఉన్నాం కదా ఇంకా. అటు గౌరవెల్లి ప్రాజెక్టులు పోయినాయి, మా భూములు గండిపల్లి ప్రాజెక్టులు పోయినాయి.